ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ప్రేమించినట్లయితే, ఆయన యందు విశ్వసించినట్లయితే వారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. బలముతో ఉదయించే సూర్యుణ్ణి ఎవ్వరూ ఆపలేరు. సహోదరి సహోదరుడా, మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడినట్లయితే, ఆయన మార్గంలో నడిచినట్లయితే, ఆయనే నిజమైన దేవుడని నమ్మినట్లయితే వారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. వారి యొక్క అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అపవాది ఆటంకాలు కలిగినప్పుడు, అపవాది శోధనలు కలిగినప్పుడు దేవుడు మనల్ని కృంగిపోకుండా కాపాడుతాడు. బలహీన పరిస్థితులు ఏర్పడినప్పుడు, కృంగిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు బలము ధరింపజేస్తాడు, పైకి లేవనెత్తుతాడు, బలముతో ఉదయించే సూర్యుని వలె చేస్తాడు. వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీకు ఆనందంతో కూడిన సంపూర్ణమైన సహనము, ఓర్పు కలిగేలా మీరు ఆయన దివ్య బల ప్రభావాల ప్రకారం సంపూర్ణంగా బలపడి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెబుతూ ఉండాలని మా ప్రార్థన. సహోదరి సహోదరుడా, అలసిపోయిన వారికి ఆయన బలము ఇస్తాడు, నీరసించిపోయిన వారికి బలాభివృద్ధి చేకూరుస్తాడు. అయితే యెహోవా వైపు ఆశాభావంతో ఎదురు చూచేవారికి క్రొత్త బలము కలుగుతుంది. మంచి చేస్తూ ఉండడంలో నిరుత్సాహం చెందకుండా ఉందాం. మనం పట్టు విడవకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాం. సహోదరి సహోదరుడా, మంచి చేస్తూ ఉండడం విశ్వాసులు దేవుని ఆత్మను అనుసరించి వెదజల్లే విధానం. ఇదే వారిలో దేవుని ఆత్మ ఉన్నాడనేందుకు ఇది రుజువు. విశ్వాసులకు వారు చేసిన మంచికి ప్రతిఫలం లభిస్తుంది. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. సహోదరి సహోదరుడా, ఆయన మీద ఆశాభావం ఉంచిన వారికి యెహోవా మేలు చేస్తాడు. ఆయనను వెదకే వారి మీద దయ చూపుతాడు. యెహోవా ఇచ్చే రక్షణ కోసం మౌనంగా నమ్మకంతో ఎదురు చూడటం మంచిది. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. నిన్ను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉందురు అని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి.
సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి, ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.